Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సార్ ఇండియన్ మిడిల్ క్లాస్ కంటిన్యూస్ స్ట్రగుల్ ఉంటుంది ఏదో ఒకటి. మోడీ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక ప్రాబ్లం, ఏళ్ళ వల్ల జాబులు పోతున్నాయంటే ఒక ప్రాబ్లం, గోల్డ్ ప్రైస్ పెరుగుతున్నాయంటే ప్రాబ్లం, ఏదో ఒక స్ట్రెస్ని ఎప్పుడు క్యారీ చేస్తారు. హ్యాపీగా ఉండరు. పీపుల్ అన్హ్యాపీగా ఉండడం అనేది ఒక పెద్ద బిజినెస్. అది జబ్బు వస్తేనే కదా హాస్పిటల్ బాగుపడుతుంది. జబ్బు వస్తే మీరు హ్యాపీగా ఉండరు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి స్టార్ట్గా ఉండాలి, హెల్త్ కేర్ ఇండస్ట్రీకి మీరు అన్హెల్దీ ఉండాలి. ఒక కార్ మోడల్ లాంచ్ అయితే కూడా వాళ్ళ దగ్గర నెక్స్ట్ 3 వర్షన్స్కి ప్లాన్ రెడీ ఉంటుంది. యాడ్ అండ్ ఫీజ్ చేయిస్తారు, కానీ ఫస్ట్ మీకు ఆ ఫీచర్స్ ఇవ్వడు. సార్ ఇండియన్ మిడిల్ క్లాస్ కంటిన్యూస్ స్ట్రగుల్ ఉంటుంది ఏదో ఒకటి. ఒక మెంటల్ డ్రామా, మోడీ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక ప్రాబ్లం, ఏళ్ళ వల్ల జాబులు పోతున్నాయంటే ఒక ప్రాబ్లము, గోల్డ్ ప్రైస్ పెరుగుతున్నాయంటే ప్రాబ్లము, ఆయిల్ ప్రైస్ పెరుగుతున్నాయంటే, అంటే ఏదో ఒక స్ట్రెస్ని ఎప్పుడు క్యారీ చేస్తారు. అంటే ఫర్ ఎవర్ అన్హ్యాపీ అనుకోండి, హ్యాపీగా ఉండరు. ఏదో ఒక స్ట్రెస్ క్యారీ చేస్తుంటారు, పర్టికులర్ ఇండియన్ మిడిల్ క్లాస్. ఏంటి రీజన్ ఏంటి? పీపుల్ అన్హ్యాపీగా ఉండడం అనేది ఒక పెద్ద బిజినెస్. అది చాలా ఇండస్ట్రీస్కి బిజినెస్. అది మీరు హ్యాపీగా ఉంటే బిజినెస్ అవ్వదు. వెన్ ఎవర్ అన్హ్యాపీ యూ లిజన్ టు ఎవరీ వన్. జబ్బు వస్తేనే కదా హాస్పిటల్ బాగుపడుతుంది. జబ్బు వస్తే మీరు హ్యాపీగా ఉండరు. ఓకే, ఒకటి నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ అయితే మీరు రోజంతా వీడియోలు చూస్తారు. అంతే, వాడికి బెనిఫిట్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ విల్ మేక్ మనీ అండ్ యువర్ నాట్ హ్యాపీ. మీరు హ్యాపీగా ఉంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ దగ్గర ఎందుకు వెళ్తారు? సినిమాలు చూడరు. అండ్ నెగిటివిటీ స్ప్రెడ్స్ మోర్. మనం అన్నీ వింటా పోతాం ఫాస్టర్. లేని కష్టం అంతా నెత్తి మీద పెట్టుకుంటారు మిడిల్ క్లాస్, ఊహించుకొని కల్పించుకొని. అందుకని ఎప్పుడు హ్యాపీగా మిమ్మల్ని హ్యాపీగా పెట్టకపోతేనే పొలిటీషియన్స్ మాట మీరు ఉంటారు. పొలిటీషియన్స్ కావాల్సింది అదే, మీరు స్ట్రెస్లో ఉండాలి. దానికోసమే కదా ఓటేస్తారు. అది ఇస్తా ఇది ఇస్తా అంటే నాకు ఏది అవసరం లేదు, నేను హ్యాపీ అంటే. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి మీరు సాటిగా ఉండాలి, హెల్త్ కేర్ ఇండస్ట్రీకి మీరు అన్హెల్దీ ఉండాలి. ఎవరికి మీరు హ్యాపీగా ఉండాలని కోరుకునేటప్పుడు చెప్పండి. కాబట్టి ఈ అన్ని ట్రాపులతో మనం ఎప్పుడు అన్హ్యాపీగా పెడతారు. ఎప్పుడు మనకు ఒక కారణం కావాలి బాధపడటానికి. నెగిటివిటీనే మాట్లాడతాం కదా సార్ అంతమంది. ఎక్కడ పాజిటివిటీ మాట్లాడుతూ చెప్పండి. వీఆర్ లక్కీరా అని మాట్లాడండి. వెరీ లక్కీరా, టైమే బాగాలేదంటాడు. అసలు ఏంట్రా ఎంత లక్కీరా, ఎంతమంది హాస్పిటల్ ఉన్నారు, మనం హ్యాపీగా ఇక్కడ టీ తాగుతున్నాం, సిగరెట్ తాగుతున్నాం, రోజు ఆఫీస్కి వెళ్తున్నాం, ఈవినింగ్ వస్తున్నాం, వీకెండ్ ఖాళీగా ఉంటున్నాం, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు. అది కదా మాట్లాడుకోవాల్సింది. ఎక్కడో చదివాను నేను, అసలు మార్నింగ్ నిద్ర లేకని ఫస్ట్ రావాల్సిన థాట్ నేను అసలు ఎంత లక్కీ, అసలు కనీసం నిద్ర లేచానని అనుకోవాలి కదా. అవును, అమ్మ ఈరోజు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని బాధపడుతుంది. జాబ్లోనే బాధపడుతుండు, ఉండడేమో ఆఫీస్కి వెళ్ళాలని బాధపడుతుంది. సో మిడిల్ క్లాస్ ఫస్ట్ మన మెంటాలిటీనే హ్యాపీ ఉండే మెంటాలిటీ కాదు, మన ఎన్విరాన్మెంట్స్ హ్యాపీగా ఉండాలని ఉంచవు. ఇది ఒక టార్గెటెడ్ బిజినెస్. మిమ్మల్ని అన్హ్యాపీగా ఉంచడం అనేది చాలా బిజినెస్కి టార్గెట్. అది ఆనందంగా ఉంటే బార్కి వెళ్ళేదానికన్నా బాధ ఉన్నప్పుడు బార్కి ఎక్కువ వెళ్తారు. ఏదైనా ఖర్చు పెట్టాలంటే మీరు అన్హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉంటే ఖర్చు పెట్టేదానికన్నా అన్హ్యాపీ ఉంటే ఖర్చు ఎక్కువ పెడతారు సార్. మీరు చూడండి, ఎప్పుడు చాలా విషయాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే నెగిటివిటీ ఉన్నప్పుడే ఎక్కువగా ఓవర్ థింక్ చేసి ఎక్కువ ఖర్చు పెడతాం. చాలా కేసులు ఉంటాయి. ఇప్పుడు నెలకు ఒక 50,000 ఖర్చు అవుతుంది అనుకోండి సార్ ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నప్పుడు. జాబ్ పోతే ఖర్చు పెరిగిపోతుంది దాన్ని. మీకు ఆఫీస్కి వెళ్తే ఏ ఖర్చు, కానీ ఇంట్లో ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు వీక్ డేస్ అంత ఖర్చు అవుతుంది, వీకెండ్ అంత ఖర్చు అవుతా. వీకెండ్ ఖర్చు ఎక్కువ అవుతుంది. మీరు ఖాళీగా ఉంటే పెట్టేస్తారు అది ఇదే. కానీ జాబ్ అయినోడు యాక్చువల్గా డబ్బులు పెట్టకూడదు, కానీ ఖాళీగా ఉంటే ఖర్చులు ఎక్కువ. సో అన్హ్యాపీగా ఉంచడం అనేది చాలా మంది టార్గెట్, చాలా ఇండస్ట్రీస్ టార్గెట్. ఎంటర్టైన్మెంట్, కంటెంట్ క్రియేటర్స్, పొలిటీషియన్స్ అందరికీ. సో అంటే ఇప్పుడు 10 లక్షల కారు కొన్నాడు హ్యాపీగా ఉంటే 20 లక్షల కారు కొండ కదా. అంతే కదా. వాడిని కన్జ్యూమ్ చేయించాలంటే వాడిని 10 లక్షల కారుతో వాడిని డిస్సాటిస్ఫై చేసి పడేలా. ఏముందిరా కార్లో అది ఉంది ఇది ఉంది ఎప్పుడు అంతే కదా. ఇప్పుడు ఒక కార్ మోడల్ లాంచ్ అయితే కూడా వాళ్ళ దగ్గర నెక్స్ట్ 3 వర్షన్స్కి ప్లాన్ రెడీ ఉంటుంది. యాడ్ అండ్ ఫీజ్ చేయిస్తారు, కానీ ఫస్ట్ మీకు ఆ ఫీచర్స్ ఇవ్వడు. ఇది తీసుకున్నాడు, రేపు ఆ ఫీచర్ మిస్ అయ్యానని చెప్పి దానికోసం మళ్ళీ తీసుకోవాలి. దాని కొరకు కార్ అప్గ్రేడ్ చేయాలి. చాలా కార్లు స్ట్రాటజీ, బిగ్ స్ట్రాటజీ ఆఫ్ కార్పొరేట్స్. మిమ్మల్ని అన్హ్యాపీగా పెట్టడానికి ఏదో ఒక కారణం వాడు క్రియేట్ చేయాలి. ఈ రోజు హ్యాపీ చేస్తే రేపు అన్హ్యాపీ చేయాల్సింది మిమ్మల్ని. దీంతోనే హ్యాపీగా ఉంటే నాడు వ్యాపారం. ఎందుకు మిడిల్ క్లాస్ వాడు మాక్సిమం పీపుల్ ఒక ప్రెస్టీజియస్ దీంట్లో తీసుకున్న ఐఫోన్ కూడా అదే ఫార్ములా. అంతే కదా. వాడి దగ్గర లేకుండా ఈ ఫీచర్స్ అన్ని 18 ఇవ్వచ్చు కదా. ఇప్పుడు 17 నడుస్తుంది, 18 నడుస్తుంది, 7 నడుస్తుంది, 18 వస్తుంది కదా సెప్టెంబర్ అక్టోబర్కి. అప్పటికల్లా ఏదో ఒకటి యాడ్ చేస్తాడు. దానికోసం అది తీసుకోవాలి. దీంతో హ్యాపీగా ఉంటుంది అవసరం లేదుగా. మన మైండ్ సెట్టే అది. అందుకనే నడుస్తుంది సార్, కామన్. ఇంకా అది దాన్ని ఏం చేంజ్ చేయలేదు, ఇది ఒక ప్రాసెస్ అంతే. అన్హ్యాపీగా ఉంటారంటే మీరు కావాలంటే హ్యాపీగా ఉండొచ్చు, లేదంటే ఎవడేం చేసినా మీరు అన్హ్యాపీగా ఉంటారు. ఎంత ఉన్నా ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఏమి లేకపోయినా హ్యాపీగా ఉండేవాళ్ళు ఉంటారు. సోషల్ మీడియాలో చూస్తాం వీడియోలు, అరే ఇది ఎంత హ్యాపీగా ఉన్నాడు, సైకిల్ కొని దండేసి సెలబ్రేషన్ అని చూడడానికి. లైఫ్లో ఇంప్లిమెంట్ చేయరు మరి. అదొక్కటి చూసి మళ్ళీ దాన్ని స్టేటస్లో కూడా పెట్టుకుంటారు, కానీ దాన్ని ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయరు. మన కోసం మనం బ్రతకాలి, ఉన్న దాంట్లో బెస్ట్ సెలబ్రేషన్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ స్పెండ్ చేయాలి. ఇవి కదా హ్యాపీనెస్ ఇచ్చేది. చేయరు సార్. మనం ఏం చెప్తాం దీని మీద. చేస్తారు.